ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు నిరసన జ్వాల. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ ఆయనను శిక్షించాలని వెంకటగిరిలో వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ అంబటి ఒక ఆంబోతు అయిన ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలను దూషించడం సిగ్గు. సమాజానికి చేటు రాజకీయంలో 40 ఏళ్లు ఉన్న రాజకీయ అనుభవం, 75 ఏళ్ల వయసున్న ముఖ్యమంత్రిగా 20 ఏళ్లు పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసభ్యంగా మాట్లాడడం సమాజానికి చేటు. ఇలాంటి రౌడీలను, గూండాలను ప్రోత్సహిస్తున్న వైఎస్ జగన్ పార్టీ మట్టిలో కలిసిపోవడం తథ్యమన్నారు. ముఖ్య అతిథిగా అంబటి రాంబాబు నశించాలి, అంబటి రాంబాబు వైఖరి నశించాలి, అంబటి రాంబాబు వైఖరి నశించాలి, అంబటి రాంబాబు వైఖరి నశించాలి, అంబటి రాంబాబు వైఖరి. జగన్మోహన్ రెడ్డి డౌన్ 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 డౌన్. కాబట్టి ఎన్ని వారం లేక ఏదో ఒకటి చేయాలని చెప్పని ఇట్లాంటి పనికి మాని ఎదవాళ్ళు పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా. ఇందులో శాశ్వతంగా రాజకీయాలు కూడా ఉండవని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి పూరికలను పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే ప్రజలందరూ కూడా దీన్ని కూడా చీకొడతారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 75 సంవత్సరాల వయసు, ఆయన ఒకసారి కాదు 4 తూర్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడిని ఈ ఈజరవిడి కుక్కేడు. కుక్క ఏ విధంగా బహుమం అంటుందో అదేవిధంగా ఆవిడికి కుక్కాటు కుక్కరిసి ఆ కుక్కరిసి దానివల్ల పిచ్చి పెట్టి మాట్లాడాడే కానీ తెలిసి మాట్లాడలేదు. వాడికి ఎలా ఊరికి రౌడి ఎవరికైనా తెలుసు, వెంటనే వాడికి కోరికేదని కూడా తెలుసు. ఆ కోరికేందుకు మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పని కూడా తెలియజేస్తాను. ఇలాంటి యదవుల్ని అందరూ కూడా చెప్తూ ఉంటారు, ఏడా కూడా తిరగలేరు. ఈరోజు వాడు ఎందుకు చెప్పుదా బదిలినాడో మీరే వీడియోలు చూశారు. మహిళలు చెప్తూ ఉంటారు. ఆ ఏదో మాట్లాడిన మాటలకి మహిళా మంత్రులు వచ్చి చెప్పు తీసుకొని కసిగా ఉంటారు. కసిగా అది కూడా ఊరికే కాదు, చెప్పులు పెరుక్కొని వాళ్ళు వచ్చి కొట్టారంటే నీకు ఇంకా బుద్ధి రావాలని చెప్పని కూడా తెలియజేస్తూ, నువ్వు ఎంత ఎదవో ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది కూడా చూశారని చెప్పని కూడా తెలియజేస్తూ, అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అతను అంబటి రాంబాబు కాదు, ఆంబోతు రాంబాబు కూడా మాట్లాడరు. వారి ఉద్దేశం ఒకటే, ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. రాబోయేటువంటి 20-30 సంవత్సరాల్లో కూడా
ఏ పార్టీ అధికారంలో వచ్చేటువంటి అవకాశం లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అరెస్టులు చేస్తే ఈ ఎన్డీఏ కూటమికి వాళ్ళు బ్యాడ్ నేమ్ తేవాలనేటువంటి ఉద్దేశం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి వేరే పని లేదు. ఈరోజు ఆ రోజు సిట్టు దర్యాప్తు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో వేసింది వాళ్ళు, నిజానిజాలు తెలసాల్సింది వాళ్ళు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్టు దర్యాప్తు జరిగినప్పుడు నారాయణకి చిడింపజేసి వాళ్ళ ఆరోగ్యాలను చిడింపజేసి చచ్చిపోయే విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదని చెప్పి చాలా మంది పెద్దలు చెప్తున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క విషయాన్ని డైవర్ట్ చేయడానికే ఆంబోతు రాంబాబుని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక పదయాలను ఉపయోగిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయ ఈ జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక పన్నాను డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి అంబటి రాంబాబు అనే వ్యక్తిని బలిపశువుగా చేసి ఈ రోజు అనవసరంగా ఈ యొక్క రాంబాబు దగ్గర బూతులు మాట్లాడించినటువంటి పరిస్థితి. ఈ యొక్క శ్రీలోనుడు ఏదంటే అది మాట్లాడి రాంబాబు ఈ రోజు మన 75 సంవత్సరాల ముఖ్యమంత్రి, 75 సంవత్సరాల వయసు గల ఈనాటి ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయం కలిగినటువంటి రాజకీయ అనుభవం కలిగి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కోరుకున్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి మీద ఇటువంటి మాటలు అసభ్యకరం. అదే విధంగా ఈ రోజు ఈ ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. మన ముఖ్యమంత్రి కూడా ఈ రోజు బహిరంగ క్షమాపణ చెప్పి ఈ రోజు అతనికి జైలు శిక్ష కాదు, అంతకంటే మించి శిక్ష వేయాలని చెప్పేసి ఈ రోజు ఈది రౌడీలు కూడా మాట్లాడరు. అంత దుర్భాషలాడినాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని. కాబట్టి అతన్ని కఠినంగా శిక్షించాలని ఈ రోజు వెంకటగిరి మా నాయకుడు కురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. మనందరికీ తెలుసు, టీడీపీ గవర్నమెంట్ వస్తానే చేబ్రోలు కిరణ్ అనే అతను టీడీపీలో ఒక నాయకుడిగా ఉండి మంచి విషయాలని మన మీడియాకు తెలియజేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణైన ఒక మాట అన్నారు ఆమెను భారతమ్మని. దాంతో ఆ రోజు అంబటి రాంబాబు బయటకు వచ్చి వాడిని చంపేయాలా, వాడి నాలి కోసేయాలని పెద్ద రచ్చ చేసి రచ్చను సృష్టించాడు. ఈ రోజు నీ పరిస్థితి ఏంది, నీ బతుకేంది? వెంటనే చంద్రబాబు నాయుడు చర్య తీసుకున్నాడు. కిరణ్ ని అరెస్ట్ చేయించాడు, జైల్లో పెట్టించాడు. ఈ రోజు దాకా కిరణ్ వాయిసే లేదు. అది క్రమశిక్షణ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు అంటే క్రమశిక్షణ అంటే చంద్రబాబు నాయుడు.